ఏపీటీఎస్సీ 2026 కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్టు చిన్నదిగా కనిపించినా చాలా కీలకమైంది. 4 మార్కులే కదా అని లైట్గా తీసుకుంటే అదే మార్కులు చివరికి ర్యాంకు నిర్ణయిస్తాయి. కాబట్టి దీన్ని ఎఫెక్టివ్గా ఎలా చదవాలి, ఎలా మైండ్లో సెట్ చేసుకోవాలి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. మొదటగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే కేవలం చరిత్ర కాదు, కేవలం పాలసీలు కాదు. అది ఒక టీచర్గా మన దృష్టి కోణం. నేను ఎందుకు టీచర్ అవ్వాలి, సమాజంలో నా పాత్ర ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సబ్జెక్ట్ ఇదే. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివేటప్పుడు కేవలం సంవత్సరాలు, కమిటీల పేర్లు కంఠస్థం చేయడం కాదు, ఒక లైన్ స్టోరీలా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు ప్రీ ఇండిపెండెంట్ కాలంలో వచ్చినటువంటి వుడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషన్, సార్జెంట్ ప్లాన్ ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి, ఆ సమయంలో సమాజం యొక్క పరిస్థితి ఏమిటి, అదేవిధంగా పోస్ట్ ఇండిపెండెంట్ కాలంలో వచ్చిన మొదలేర్, కొఠారి కమిషన్లు ఏమి మార్పులు తీసుకొచ్చాయి, ఇలా ఎందుకు అనే ప్రశ్నతో చదివితే చాలా క్లియర్ అవుతుంది. టీచర్ ఎంపవర్మెంట్ చదివేటప్పుడు మీరు ఆలోచించండి, నేను గవర్నమెంట్ టీచర్ అయిన తర్వాత నా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏమిటి అనే దృక్పథంతో చదవండి. అప్పుడు ఈ టాపిక్ బోర్ అనిపించదు, అది మీ భవిష్యత్తు జీవితం అవుతుంది. ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్. ఈక్వాలిటీ, ఈక్విటీ, క్వాలిటీ, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, జెండర్ సెన్సిటివిటీ ఇవన్నీ మన రోజువారీ స్కూల్ జీవితంలో కనిపించేటటువంటి విషయాలే. ఒకసారి మీ ఊరు స్కూల్ని ఊహించండి. మిడ్ డే మీల్స్, స్కాలర్షిప్స్, గర్ల్స్ ఎడ్యుకేషన్, కేజీబీవి, మోడల్ స్కూల్స్ ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టారు? ఒక పేద పిల్లవాడు చదువుతో జీవితాన్ని మార్చుకోవడానికి ప్రభుత్వం వేసినటువంటి అడుగులు ఇవి. మీరు కూడా ఆ మార్పులో భాగం కావాలంటే ఈ టాపిక్స్ని హృదయపూర్వకంగా చదవాలి. యాక్ట్లు అండ్ రైట్స్, ముఖ్యంగా ఆర్టీ యాక్ట్ 2009, ఆర్టీఐ యాక్ట్ 2005, చైల్డ్ రైట్స్ ఇవన్నీ కేవలం లా పాయింట్స్ కాదు, ఒక టీచర్గా మీ బాధ్యతలు గుర్తు చేసే చట్టాలు. ఎవ్రీ చైల్డ్ హ్యాజ్ ఏ రైట్ టు ఎడ్యుకేషన్ అన్న భావన మీలో బలంగా ఉండాలి. అప్పుడు ఈ టాపిక్ ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇవి ప్రస్తుత విద్యా వ్యవస్థకు దిక్సూచి లాంటివి. ఎన్ఈపి 2020లో 5+3+3+4 స్ట్రక్చర్, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఇవన్నీ కరెంట్ ట్రెండ్స్. వీటిని పాయింట్స్గా రాసి ప్రతిరోజు రివైజ్ చేయండి. ఒక చిన్న నోట్బుక్ పెట్టుకొని ప్రతి టాపిక్ 5-6 కీలక పాయింట్లు రాయండి. అదే మీ క్విక్ రివిజన్ మెటీరియల్ అవుతుంది. చదివేటప్పుడు 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. మొదట సిలబస్ చూసి టాపిక్ వైజ్ క్లారిటీ తెచ్చుకోండి. రెండవది ప్రతి టాపిక్ను మైండ్ మ్యాప్ల కాగితం మీద డ్రా చేయండి. మూడవది మాక్ టెస్టుల్లో ప్రాక్టీస్ చేయండి. చిన్న సబ్జెక్ట్ కాబట్టి 100% స్కోర్ టార్గెట్ పెట్టుకోండి. గుర్తుంచుకోండి, చిన్న మార్క్ అనేది చిన్న అవకాశం కాదు. చాలాసార్లు 1-2 మార్కులు జీవితాన్ని మార్చేస్తాయి. మీరు ఏపీటీఎస్సీ కోసం కష్టపడుతుంది కేవలం జాబ్ కోసం కాదు, మీ కుటుంబ గౌరవం కోసం, మీ తల్లిదండ్రుల కల కోసం, మీ గ్రామంలోని పిల్లల భవిష్యత్తు కోసం. నిరాశగా ఉన్నటువంటి రోజులు వస్తాయి, సబ్జెక్ట్ బోర్ అనిపించే రోజులు కూడా వస్తాయి. కానీ ఆ సమయంలో ఈ మాట గుర్తుపెట్టుకోండి, నేను ఒక టీచర్ అవ్వబోతున్నాను. ఒక టీచర్ అనేది కేవలం ఉద్యోగం కాదు, సమాజాన్ని నిర్మించేటటువంటి శిల్పి. కాబట్టి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ని మార్కుల కోసం కాదు, మైండ్ సెట్ కోసం చదవండి. అర్థం చేసుకొని చదవండి, రివైజ్ చేస్తూ చదవండి, ప్రాక్టీస్ చేస్తూ చదవండి. 4 మార్కులు ఖచ్చితంగా మీవే అవుతాయి. మీ గమ్యం గవర్నమెంట్ టీచర్ అయితే మీ దృష్టి కోణం కూడా గవర్నమెంట్ టీచర్లా ఉండాలి. ఫోకస్ కోల్పోకండి. ఈరోజు ఒక టాపిక్ అయినా పూర్తి చేయండి. చిన్న అడుగు వేసినా సరే ఆ అడుగు మీ విజయం వైపు తీసుకువెళ్తుంది. ఏపీటీఎస్సీ 2026లో మీ పేరు సెలెక్టెడ్ లిస్ట్లో ఉండాలి. అదే మన లక్ష్యం. చదవండి, నమ్మండి, గెలవండి.